ఈ వారం మేషరాశి వారికి ఎలా ఉంటుందో చూద్దాం. కుటుంబాభివృద్ధి కనిపిస్తుంది. సర్వత్రా విజయం. ఉద్యోగంలో అనుకూలత ఉంటుంది. అధికారుల యొక్క మన్ననలు పొందుతారు. నూతన వ్యాపారాలు చేయాలి అనేటువంటి ఆలోచన వస్తుంది. ఆ దిశగా మీరు అడుగులు వేస్తారు. విద్యార్థులకు అభివృద్ధి గోచరిస్తున్నది. వారికి మంచి మార్కులు వచ్చేటువంటి అవకాశం కలదు. ఉద్యోగం లేని వారికి ఉద్యోగ ప్రాప్తి కలుగుతుంది. మీరు డ్రైవింగ్ చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. దేనికంటే మీకు ప్రమాదాలు ఉంటాయి. కానీ అవి త్రుటిలో తప్పిపోతాయి. కాబట్టి రిస్క్ లేకుండా మీరు స్లోగానే డ్రైవింగ్ చేయటం మంచిది. మీరు ఏ పని ముట్టుకున్నా అన్ని పనులలో విజయం మీదే. అంతేకాకుండా అన్ని పనుల్లో మీకు అనుకూలత కూడా ఏర్పడుతుంది. కుటుంబ సఖ్యతలు బాగా ఉంటాయి. కుటుంబ సభ్యుల యొక్క సహాయ సహకారాలు ఎల్లప్పుడూ మీకు ఉంటాయి. వృషభ రాశి. వృషభ రాశి వారు ఈ వారం జాగ్రత్తగా ఉండటం మంచిది. ముఖ్యంగా వ్యాపారస్తులు వ్యాపారంలో మోసపోవటం అనేది జరిగే అవకాశం ఉంది. అంతేకాకుండా మీకు ధన నష్టాలు కూడా ఉన్నాయి. కాబట్టి జాగ్రత్తగా ఉండడం అనేది ఒక మంచి పద్ధతి. సోదర సౌఖ్యం పెరుగుతుంది. రుణ విముక్తులవుతారు. ఏదైనా అప్పులు చేసుంటే ఆ అప్పులు తీర్చేందుకు మీకు మంచి అవకాశాలు లభిస్తాయి. మీ యొక్క సంతానం విద్యయందు ఉత్తీర్ణులవుతారు. మీరు అనుకోకుండా ప్రయాణాలు చేయవలసి వస్తుంది. కానీ ప్రయాణాల్లో కూడా జాగ్రత్తగా ఉండాలి. దేనికి అంటే మీకు ప్రయాణాల్లో ధన నష్టం కనిపిస్తున్నది. అలాగే వాహన నష్టాలు కూడా ఉన్నాయి. ఈ వారంలో మీ వాహనాలు ఏదైనా రిపేర్ పెట్టి మిమ్మల్ని ఇబ్బందికి గురిచేస్తాయి. రాజకీయ రంగం వారికి మాత్రం ఈ వారం అత్యంత అనుకూలమైనటువంటి సమయం. మిథున రాశి. మిథున రాశి వారి వాళ్ళ ఇంట్లో ఏదైనా శుభకార్య ప్రాప్తి సంభవించేటువంటి అవకాశం ఉంది. బంధుమిత్రులందరూ కలిసి ఒకచోట కూర్చొని బాగా ఎంజాయ్ చేస్తారు. మీకు శరీర బాధలు తప్పేటట్టు లేవు. అనగా మోకాళ్ళ నొప్పులు కానీ, ఒళ్ళు నొప్పులు కానీ ఏదైనా సరే శరీరానికి సంబంధించినటువంటి బాధలు మీరు ఎదుర్కోవాల్సి వస్తుంది. మనస్తాపాలు కలుగుతాయి. మనోవిచారం కూడా ఉంటుంది. అలాగే మీకు దృష్టి లోపాలు వచ్చేటువంటి అవకాశం ఉంది. అంటే కళ్ళకి సంబంధించిన ఏదైనా సమస్య మిమ్మల్ని ఇబ్బంది పెడుతుంది. అన్నింట్లో కూడా మీకు కాంపిటీషన్ ఎదురవుతుంది. దాన్నే మనం శత్రువృద్ధి అని అంటాము. కుటుంబమునందు కలహాలు ఉన్నాయి. జాగ్రత్తగా మెసులుకోవడం అనేది మంచిది. మీరు ఏదైనా పని చేద్దామని ఎంత ఉత్సాహంగా ముందుకడిగేస్తారో దానిని అంతే వేగంగా మీ కుటుంబ సభ్యులు వెనకడుగేయిపిస్తారు. అనగా మీకు ఉత్సాహ భంగాలు ఉంటాయి. కర్కాటక రాశి. అన్నింటా పురోగతి కనిపిస్తుంది. మీకు అన్ని విధాలుగా అభివృద్ధి కూడా గోచరిస్తున్నది. చాలా ఆనందంగా ఉంటారు. కానీ మీరు ప్రయత్నించినటువంటి ఏ పని కూడా మంచిగా పూర్తవదు. అంటే అన్నింట్లో కూడా అపజయాలు ఉన్నాయి. భాగస్వామ్య వ్యాపారంలో మోసపోవటం చాలా సాధారణంగా జరుగుతుంది. మీకు ఈ వారంలో దూర ప్రయాణాలు ఉంటాయి. ప్రయాణాలలో ధన నష్టములు లేదా దొంగతనములు సంభవిస్తాయి. వృత్తి వ్యాపారంలో అనుకూలతలు ఉన్నాయి. మీకు ఈ వారం స్వీట్స్ ఎక్కువగా తినేటువంటి అవకాశం కలదు. మరియు మీకు ఈ వారం శరీరం కూడా సహకరించి అంటే శరీర బలము పెరుగుతుంది. సింహరాశి. సింహరాశి వారికి ఈ వారం అంతా కూడా అధిక ధన లాభాలు ఉంటాయి. సోదర మైత్రి బాగుంటుంది. మీ యొక్క తమ్ముళ్ళతో గానీ, అన్నయ్యలతో గానీ మీరు చాలా మంచిగా మాట్లాడతారు. చాలా మంచిగా ఉంటారు. ఆనందంగా గడుపుతారు. మంచి భోజనం నచ్చినవన్నీ కూడా ఈ వారం తింటారు మీరు. కుటుంబ సౌఖ్యం అధికంగా ఉంటుంది. ఈ వారం అంతా కూడా చాలా మంచిగా మాట్లాడతారు. మధుర వాక్కులు కూడా పలుకుతారు. మీ తల్లిగారు ఎవరైతే తల్లిగారికి అనారోగ్యం ఉంటుందో ఆ తల్లిగారికి అనారోగ్యం నుండి విముక్తి లభిస్తుంది. సంతాన అభివృద్ధి గోచరిస్తున్నది. అంటే సంతానం లేనివారు ఏదైనా గుడ్ న్యూస్ వినేటువంటి అవకాశం కలదు. సంతానం చేసేటువంటి పనుల వల్ల మీరు చాలా గర్వపడతారు. కానీ వారం చివరిలో మాత్రం మీరు జాగ్రత్తగా ఉండాలి. దేనికంటే వారం చివరలో భార్యాభర్తల మధ్య వైరాలు తలెత్తేటువంటి అవకాశం ఉంది. బాగా ఒకరొకరు గొడవ పడేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఉన్నంతలో మీరు చాలా జాగ్రత్తగా ఉండండి. సర్దుకుపోయే ప్రయత్నం చేయండి. కన్యా రాశి. అన్నింటా శుభాలు జరుగుతాయి. ధనాదాయం చేకూరుతుంది.
స్థిరత్వం మీరు స్థిరంగా ఏదైనా ఆలోచనలు చేస్తారు. మీలో ఒక స్థిరత్వం అన్నది ఏర్పడుతుంది. విద్యలో అలాగే ఉద్యోగంలో కూడా చాలా స్థిరంగా ఉంటారు. వ్యాపారంలో ఊహించనంత అభివృద్ధి ఉంది. ఏదైనా కొత్త కొత్త నిర్ణయాలు, కొత్త కొత్త ప్లాన్‌లు వేసుకుంటారు. పై అధికారుల యొక్క అనుగ్రహం మీపై ఉంటుంది. మీకు చేసేటువంటి ఉద్యోగంలో ప్రమోషన్‌లు కూడా ఉన్నాయి. కానీ అనవసరమైన ప్రయాణాలుంటాయి. అలాగే మిమ్మల్ని అజీర్తి సమస్య వేధిస్తుంది. గ్యాస్ ట్రబుల్ గాని, అజీర్తి గాని మిమ్మల్ని ఈ వారంలో ఇబ్బంది పెడుతుంది. వారం చివరలో శరీర అనారోగ్యం, శరీర నొప్పులతోటి ఇబ్బందులు పడతారు. ముఖ్యంగా మోకాళ్ళ నొప్పులు ఎక్కువగా ఇబ్బంది పెట్టేటువంటి అవకాశం ఉంది. స్థాన చలనాలు ఉంటాయి. అనవసరమైనటువంటి ప్రయాణాలు వారం చివరలో ఇంకా ఎక్కువవుతాయి. తులారాశి. తులారాశి వారు ఈ వారం దైవ దర్శనాలు ఎక్కువగా చేసుకుంటారు. పుణ్యక్షేత్ర సందర్శనలు బాగా ఎక్కువగా ఉంటాయి. మీరు పిత్రార్జిత ధనముని వృద్ధి చేయడానికి ఆలోచనలు చేస్తారు. మీ తండ్రి గారితో సఖ్యతలు చాలా అనుకూలంగా ఉంటాయి. సంఘంలో మీ కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. మరియు మీరు చేసే ప్రతి పనిలో కూడా అభివృద్ధి కనిపిస్తుంది. పరోపకార్యములు చేయటం మొదలగు శుభమైనటువంటి కార్యక్రమాలు చేయటం అనేది మీకు ఈ వారంలో సర్వసాధారణమైనటువంటి పని. మీరు చేసేటువంటి వృత్తి యందు అభివృద్ధి సూచిస్తున్నది. మీరు అధిక ధనలాభములు పొందగలరు. నూతన వ్యాపార అభివృద్ధి చేస్తారు. అలాగే ఎవరైతే విద్యార్థులున్నారో వారికి విద్య కూడా అభివృద్ధి చెందుతుంది. వారం చివర్లో మాత్రం మీకు ధన నష్టాలు మరియు వాహన నష్టాలు గోచరిస్తున్నాయి. కొంత జాగ్రత్తగా ఉండడం అనేది మంచిది. వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారు ఈ వారమంతా కూడా అనవసరంగా తిరగటం తప్పితే ఏమాత్రం కూడా లాభం లేనటువంటి వృధా భ్రమణాలు చేస్తూ ఉంటారు. ధన నష్టాలు కలుగుతాయి. సోదర మైత్రి, కుటుంబ సమస్యలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఈ వారం నివారణ అవుతాయి. తల్లికి ఆరోగ్య లోపాలు ఏమన్నా ఉంటే అవి కూడా నివారణ అవుతాయి. మాతృ సౌఖ్యము పెరుగుతుంది. అన్నింటా కూడా అభివృద్ధి కలగటానికి మీకు మొట్టమొదటి అడుగు ఈ వారంలోనే పడుతుంది. అలాగే సంతానం లేని వారికి సంతానం విషయంలో ఏదైనా గుడ్ న్యూస్ వినేటువంటి అవకాశం ఉంది. వృశ్చిక రాశి విద్యార్థులు ఏదైనా సరే పరీక్షల్లో ఉత్తీర్ణులవుతారు. ఏదైనా వృశ్చిక రాశి వారి యొక్క కుటుంబంలో శుభకార్య ప్రాప్తి సంభవించేటువంటి అవకాశం ఉంది. మీ కీర్తి ప్రతిష్టలు బాగా పెరుగుతాయి. అలాగే సంఘంలో మీకు గౌరవం కూడా అభివృద్ధి చెందుతుంది. వారం చివర్లో అంతా కూడా శుభకరంగా ఉంటుంది. ధనస్సు రాశి విద్యార్థులు విద్య యందు వారి యొక్క ప్రావీణ్యతను చూపగలరు. అలాగే సంతానం అభివృద్ధిలోకి వస్తుంది. సంతానం విషయంలో వీరు కూడా ఈ వారం ఏదైనా గుడ్ న్యూస్ వినేటువంటి అవకాశం ఉంది. అలాగే అభివృద్ధి పురోగతి చూసి అంటే మీరు చేసినటువంటి అభివృద్ధి పనులు అవి వాటి యొక్క పురోగతిని చూసి మీరు చాలా ఆనందంగా ఉంటారు. వృత్తి యందు, వ్యాపారముల యందు పూర్తిగా అనుకూలంగా ఉంది. శరీర బలం పెరుగుతుంది. ఆల్రెడీ ఏదైనా మోకాళ్ళ నొప్పులు, ఏదైనా నొప్పులతోటి ఇబ్బంది పడుతుంటే ఆ నొప్పుల నుండి ఈ వారం మీరు విముక్తులవుతారు. అలాగే ఏదైనా స్వీట్స్ గానీ, లేకపోతే ఏదైనా సరే అంటే మధుర పదార్థాలు మీరు తినటం అనేది ఈ వారం ఎక్కువగా జరుగుతుంది. గురుభక్తి మీరు బాగా చాటుకుంటారు. కుటుంబ సౌఖ్యము మరియు సంతోషాలు ఎక్కువగా ఉంటాయి. రుణాల నుండి మీరు విముక్తులవుతారు. తర్వాత శత్రువు పైన మీరు పగపట్టకుండా వారిని మంచితనంతోటి పోనీలే అన్నట్టుగా మీరు వదిలేయటం అనేది జరుగుతుంది. ధనస్సు రాశి వారు ఈ వారం చాలా జాగ్రత్తగా ఉండాలి. దేనికంటే వీరికి ధన నష్టములు గోచరిస్తున్నాయి. అలాగే కుటుంబ సమస్యలు కుటుంబ సభ్యుల వలన ఎక్కువవుతూ ఉంటాయి. సంతానం విషయంలో బాగుంది. ఉద్యోగం లేని వారికి ఉద్యోగ ప్రాప్తికి అవకాశాలు వస్తాయి. మీరు ఏదైనా సరే ప్రయత్నం చేస్తే ప్రతి కార్యమందు కూడా మీకు అభివృద్ధి కలుగుతుంది. వారం మధ్యలో అనారోగ్యాలు వివిధ రూపాల్లో మీ ఎమ్మట పడుతూ ఉంటాయి. మీకు ఈ వారం మధ్యలో గాని, చివర్లో గాని నరదృష్టి ఎక్కువయ్యి ఏదైనా వాహనం కొనుక్కుందామని ఎళ్లి కూడా వాహనం కొనుక్కోకుండా రావటము, లేదంటే ఏదైనా వాహనం ఉంటే వాహన నష్టాలు సంభవిస్తాయి. నూతన గృహ నిర్మాణాలు ప్రారంభం చేస్తారు. అన్నింట్లో కూడా స్థిరత్వం ఉంటుంది. అభివృద్ధి వైపుకి మీరు ఎలా వెళ్ళాలి అనేటువంటి నిర్ణయాలు వారాంతంలో చేసేటువంటి అవకాశం ఉంది. ఉద్యోగములు ఆల్రెడీ చేసేవారికి ప్రమోషన్ల గురించి మీ యొక్క ప్రమోషన్ గురించి ఈరోజు మీరు పనిచేసే కార్యాలయంలో చర్చిస్తారు. కుంభరాశి. కుంభరాశి వారికి కూడా ఈ వారం సంతానాభివృద్ధి చెందేటువంటి అవకాశం ఉంది.
మీ యొక్క పుత్రులు గాని, పుత్రికలు గాని వారు చదువులో కానీ, ఉద్యోగంలో గాని మంచి అభివృద్ధిని సాధిస్తారు. అలాగే విద్య యందు కూడా చాలా ప్రావీణ్యతను వాళ్ళు చూపిస్తారు. అభివృద్ధి, పురోగతి చూసి మీరు ఆనందంగా ఉంటారు. వృత్తి యందు, వ్యాపారం యందు మీకు పూర్తి అనుకూలత కలదు. మీరు లాభం ఒక్కటే కాకుండా కీర్తి మరియు ప్రతిష్టలు పెరిగేటువంటి అవకాశం ఉంది. మధుర పదార్థాలు ఎక్కువగా మీరు భుజించే అవకాశం ఉంది. గురుభక్తిని చాటుకుంటారు. అలాగే ఎవరైనా సరే లేని వారికి ఈ వారం మీరు బాగా సహాయం చేస్తారు. రుణ బాధ విముక్తి ఉంది. అంటే మీరు చేసినటువంటి అప్పులు తీర్చేటువంటి అవకాశం మీకు బాగా ఉంది. ఏదైనా కాంపిటీషన్స్ అంటే కాంపిటీటివ్ స్పోర్ట్స్ గాని, కాంపిటీటివ్ ఎగ్జామ్స్‌లో గాని విజయం మీదే అవుతుంది. తదుపరి మీనరాశి. అన్ని కార్యముల యందు జయములు సూచిస్తున్నాయి. ఆరోగ్యము చాలా అనుకూలిస్తుంది. అభీష్ట కార్యసిద్ధియు అంటే మీరు అనుకున్నటువంటి ప్రతి పని కూడా నెరవేరేటువంటి అవకాశం ఉంది. అలాగే మీ యొక్క గౌరవం కూడా అభివృద్ధి చెందుతుంది. ధనలాభములు ఎక్కువగా ఉన్నాయి. మీకు అలాగే కాంపిటీటర్స్ పైన విజయం మీదే అవుతుంది. సోదర సౌఖ్యము మరియు కుటుంబ సమస్యలు అన్నీ కూడా తీరటం అనేది ఈ వారంలో సంభవిస్తాయి. తర్వాత మీ యొక్క పుత్రులు గాని, మిత్రులు గాని ఎవరైనా సరే సౌఖ్యంగా జీవించటం అనేది సర్వసాధారణం అవుతుంది. మరియు బంధుమిత్రుల్లో మీ గౌరవాభివృద్ధి బాగా పెరుగుతుంది. వారం చివరిలో మాత్రం శరీర శ్రమ, ధన నష్టాలు, ఆపదలు సంభవించేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఈ వారం చివరలో మీరు ఆచితూచి అడిగేయటం అనేది ఒక మంచి పద్ధతి.